హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. మగ్గం వర్క్, బోట్ నెక్, బ్యాక్ సైడ్ మనకి నెట్ వస్తుంది. బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఏంటనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం క్లాత్ తీసుకున్నాము. నేను ఎప్పుడూ చెప్తాను కదా, మనం దీన్ని ఐరన్ చేసుకోవాలి, అంటే వాష్ చేసుకుని అది ఆరిన తర్వాత ఐరన్ చేసుకోవాలి అని చెప్పి. మనం చాలా క్లాత్లు ఆరేస్తాం కాబట్టి నలిగిపోయిందని చెప్పి మళ్ళీ ఒకసారి నేను ఐరన్ చేస్తున్నాను. ఇందులో వాటర్ స్ప్రే చేసి ఐరన్ చేశాను దీన్ని. ఫస్ట్ అయితే మనకి కింద కుట్లకి ఒక పావించి ఉంచుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కనుక అది కట్ చేసేసుకుని నీట్గా ఒక పావించి అయితే కుట్లకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఒకసారి బుక్లో మనం అన్ని మెజర్మెంట్స్ రాసేసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్స్ని ఒకసారి మనం చూసుకొని మనకి ఫస్ట్ అయితే బ్యాక్ పొడుగు ఎంత ఉందనేది చూసుకోవాలి. మనకి 14.5 వచ్చింది బ్యాక్ పొడుగు వచ్చేసి, అంటే బ్లౌజ్ పొడుగు వచ్చేసి 14.5 వచ్చింది. ఇప్పుడు మనం షోల్డర్, ఇది మనకి బోట్ నెక్ కాబట్టి మనకి ఇది మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ అంటే మనం 7 ఇంచెస్ పెట్టుకోవాలి. కానీ ఫ్రంట్ నెక్ మనకి డీప్ వచ్చినప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే మనం ఇప్పుడు 6.5 తీసుకుంటున్నాము. అలాగే నెక్ విత్ వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకుంటున్నాము. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాం. ఎందుకంటే మనకి ఆర్మ్ అరౌండ్ వచ్చేసి 14 వచ్చింది కాబట్టి, సో 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 32.5 ఉంది. 32.5లో మనం 4 భాగాలు చేసి ఇక్కడ ఒక భాగం పెట్టుకోవాలి. మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని ఒక బాక్స్లా చేసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. అలాగే నడుము లూజ్ వచ్చేసి మనకి 26 ఇంచెస్ ఉంది. 26 ఇంచెస్ని 4 భాగాలు చేసుకుని అందులో ఒక భాగం పెట్టుకొని మళ్ళీ 1 ఇంచ్ డాట్కి 2 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకోవాలి. మనం ఒకసారి మళ్ళీ నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకున్నాం. 1 ఇంచ్ డాట్కి 2 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకున్నాం. చెస్ట్ లూజ్ పెట్టుకుని మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం మార్కింగ్ ఎలా అయితే స్ట్రైట్ లైన్స్ వస్తాయో అట్లా ఒకసారి గీత గీసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ గీసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని. మనకి 14 ఇంచెస్ రావాలి, అంటే 7 చూసారు కదా, 7 ఇంచెస్ అంటే మనకి అరౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ వచ్చినట్టు. 32.5 చెస్ట్ లూజు, నడుము వచ్చేసి 26, బ్లౌజ్ లాంగ్ వచ్చేసి 14.5. మనకి షోల్డర్ వచ్చేసి మనం 6 ఇంచెస్ తీసుకున్నాము. నెక్ విత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాము. మిగిలింది మనకి భుజం వస్తుంది. ఇప్పుడు నెక్ డౌన్ ఆల్రెడీ మనకి మగ్గం వర్క్ చేసేసి ఉంది కాబట్టి మనం నెక్ డీప్ ఆల్రెడీ మనం మగ్గం వర్క్ మార్కింగ్ చేసుకునేటప్పుడే ఆల్రెడీ పెట్టుకుంటాము. సో దాన్ని బట్టి మనకి స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. 10 ఇంచెస్ డీప్ జస్ట్ మనం అట్లా మార్కింగ్ పెట్టుకుంటున్నాం, ఎంత డీప్ కావాలి ఏంటి అనేది. మనకు ఆల్రెడీ వర్క్ చేసింది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనకు స్టిచ్చింగ్ వస్తుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, బ్యాక్లోనే నేను ఫ్రంట్ అనేది డ్రా చేసేసుకుంటాను. ఎందుకంటే మాకు మార్కింగ్ వీలర్తో మార్క్ చేసుకుంటాం కాబట్టి, అండ్ కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో నేను చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టుకున్నాను. జస్ట్ మిడిల్లో డాట్ వచ్చేసి 1 ఇంచే పెట్టుకున్నాను. ఎందుకంటే చెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. మనం వీళ్ళకి కప్స్ పెడుతున్నాం అనమాట. 32 సైజెస్ వచ్చేసి కప్స్ పెడుతున్నాము. సో దీనికి డబల్ లైనింగ్ కూడా తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ వచ్చేసి. ఇప్పుడైతే నేనైతే బ్యాక్ పార్ట్ కట్ చేశాను, కానీ ఫ్రంట్ మాత్రం డ్రా చేశాను. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ వేసుకుందాం. చూడండి, ఫ్రంట్ దీనికి ఇది సపరేట్గా, దానికి సపరేట్గా కట్ చేస్తాం. ఒకసారి మీరు కటింగ్ మొత్తం క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. హ్యాండ్స్ డ్రా చేస్తున్నాను. హ్యాండ్ కూడా ఏదైనా సరే కింద మనకి ఈవెన్గా ఉందా లేదా అనేది నేను ప్రతిదానికి కూడా కొంచెం కట్ చేస్తాను. అలాగా ఎక్సెస్ ఏమన్నా ఉంటే నీట్గా ఉంటుందని చెప్పి. తర్వాత మనం పావించి కుట్లకు పెట్టుకుంటాము. తర్వాత మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో, అంటే మగ్గం వర్క్ ఆల్రెడీ చేసింది ఉంది కాబట్టి దానికి లెంత్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ వేసుకోవాలి. 10.5 పెట్టుకున్నాం. ప్లస్ మళ్ళీ పైన కొంచెం కుట్లకు పెట్టుకున్నాం. కింద కూడా మనం కుట్లకు పెట్టుకున్నాం, పైన కూడా కొంచెం కుట్లకు పెట్టుకున్నాం. మనకు వర్క్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 10.5 ఇంచెస్ వచ్చింది. ఆర్మ్ అరౌండ్ వచ్చేసి 14 ఇంచెస్, మనకి 2 ఇంచెస్ ఖర్చుకి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్,
సో 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాము, 2 ఇంచెస్ ఖర్చుకి. మనకి ఆర్మ్ అరౌండ్ ఎక్కడుందో అక్కడికి ఎగ్జాక్ట్గా మనం చిన్న టక్ పెట్టుకున్నాము. లో చంక్ కూడా డ్రా చేస్తున్నాను చూడండి. మీకు ఈ సైడ్ చూపిస్తాను, ఆ సైడ్ కొంచెం క్లమ్జీగా ఉంది కదా, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. మనం అక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మిడిల్కి వచ్చేసరికి మనకి లోతు ఎక్కువ రావాలి. మనం పైనుంచి కొంచెం సన్నగా తీసుకుంటూ మిడిల్కి వచ్చేసరికి లోతు ఎక్కువ వచ్చి, చూసారు కదా అలా రావాలి ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం మళ్ళీ చెప్పాను కదా, నేను బ్యాక్లో ఫ్రంట్ డ్రా చేశాను. ఇప్పుడైతే ఫ్రంట్ కట్ చేస్తున్నాం మనం. ఉక్సులు పట్టి వైపు మనకి కొంచెం ఉక్సులకి తాళ్ళకి మనం మొక్క అటాచ్ చేసేటప్పుడు కొంచెం కుట్లుకి వెళ్తుంది కాబట్టి మనం దానికోసం కొంచెం ఎక్స్ట్రా ఉంచుతాము. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుంటున్నాం. ఆల్రెడీ వర్క్ చేసింది కాబట్టి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాం. మనకి 7 ఇంచెస్ వచ్చింది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి. చూసారు కదా, ఈ గేర్ దగ్గర మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నాము. మళ్ళీ కింద ఈ గేర్ దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. చేసుకుని మనం ఇందాక ఆల్రెడీ ఎక్సెస్ అనేది కట్ చేయలేదు, పావించి మనకి ఎక్స్ట్రా ఉందనుకున్నాం కదా, సో దాన్ని ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. అయినా ఒకసారి చెక్ చేసుకుందాం. 14.5 మనకు కావాలి. 14.5 ఉండి పావించి ఎక్స్ట్రా కుట్లకి ఉండి ప్లస్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా, ఆ కొంచెం కూడా ఎక్సెస్ అనేది తీసేసుకుందాం. ఇప్పుడు మనం నెక్ విత్ దగ్గర ఒకసారి మార్కింగ్ చేసుకుందాం. నెక్ విత్ ఫ్రంట్ ఎంత తీసుకున్నాం, బ్యాక్ అంతే ఉండాలి కాబట్టి సో అక్కడ ఒకసారి మనం రోలర్తో మార్కింగ్ చేసుకొని మనం ఇప్పుడు అటు సైడ్ పార్ట్, ఫ్రంట్లో అటు సైడ్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం చెస్ట్ పాయింట్ అన్నీ మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ రీచెక్ చేసుకుంటే మంచిది. చూసారు కదా, ఇక్కడ 2.5 తీసుకున్నాము. చెస్ట్ పాయింట్ వచ్చేసి మనం 10 ఇంచెస్ తీసుకోవాలి. అక్కడ డౌన్ మనకు కొద్దిగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, ఎందుకంటే మనకి చెస్ట్ టైట్ అవ్వకుండా ఉండాలని చెప్పి 11 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు మనం అటు సైడ్ పార్ట్ మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫ్రంట్ పావించి కుట్లకు ఉండాలి కదా, చెప్పాను కదా నేను, ఒక పావించి కుట్లకు ఉంచి ఆ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. పావించి మన కుట్లకి, ఎందుకంటే మనం ఉసులు పట్టి తాళ్ళు పట్టి వేసేటప్పుడు మనకు పావించి కుట్లకి వెళ్తుంది కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక పావించి ఎక్స్ట్రా ఉంచుకుంటాం కుట్ల కోసం. ఇటు సైడ్ మనం ఇప్పుడు కుట్లకి ఎలా అయితే మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపు పావించి ఎక్స్ట్రా ఉంచుకున్నామో, మనం ఇటు సైడ్ మనం అంటే ప్రిన్స్ కట్లో మనం 2 పార్ట్స్ అటాచ్ చేస్తాం కదా, సో ఇటు సైడ్ కూడా మనం పావించి ఎక్స్ట్రా కుట్లకు ఉంచుకోవాలి. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను చూడండి గీత, ఇటు సైడ్ కూడా మనం ఒక పావించి ఎక్స్ట్రా కుట్లకు ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం ఫ్రంట్ 7 ఇంచెస్ అనుకున్నాం కదా నెక్ డీపు, ఒకసారి అది కూడా మార్కింగ్ చేసేసుకుందాం. ఆల్రెడీ వర్క్ వచ్చేసింది కానీ మనం 2 సైడ్లు మనకు ఒక సైడే వర్క్ వస్తుంది, ఇంకో సైడ్ రాదు కాబట్టి సో మనం ఒకసారి మార్కింగ్ చేసేసుకుంటే బోత్ సైడ్స్ నీట్గా వస్తుంది. చూసారు కదా, మార్కింగ్ వీలర్తో మళ్ళీ ఒకసారి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రంట్ ఈ పీస్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ సైడ్ పీస్ మనం డ్రా చేసుకోవాలి. ఇది మేము ఆ బొటిక్లో వేసే కటింగ్, ఇది ఎగ్జాక్ట్గా వస్తుంది, అందరికీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది ప్రిన్స్ కట్. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి మనకి ఎక్కువ చెస్ట్ లేదు కాబట్టి మనం స్ట్రైట్గా మార్క్ చేసేస్తున్నాము, లేదంటే ఒక పావించు కిందకి పెట్టుకుంటాం ఇక్కడ ఈ ప్లేస్లో.
ఇందాక మనం ఈ గీతకి ఇటు డ్రా చేసాము, ఇప్పుడు ఈ పార్ట్కి, ఇప్పుడు ఆ పార్ట్కి అటువైపు మనం గీత డ్రా చేస్తున్నాం. సరే కదా, ఈ పార్ట్ మనం ఇప్పుడు కట్ చేసాం. ఇందాక కట్ చేసింది ఈ పార్ట్. ఇప్పుడు ఈ డాట్ మనకి ఇందులో రాదు, జస్ట్ మనం ఇది కలిపి అటాచ్ చేసేస్తాం. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయినట్టే. కాకపోతే ఫ్రంట్లో మనం ఇప్పుడు లోచంక తీసుకోవాలి కాబట్టి లోచంక అనేది డ్రా చేసుకుంటున్నాము. ఎప్పుడు కూడా మనకు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే ఫ్రంట్ ఎప్పుడు కూడా మనం కొద్దిగా లోచంక అనేది తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనం డాట్ వేస్తాం కదా నార్మల్ బ్లౌజెస్కి, అలా కాకుండా దీనికి కొంచెం కట్ చేసేస్తాం. జస్ట్ ఒక 2 ఇంచెస్ దగ్గర లైట్గా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కప్స్ వాడుతున్నాం కాబట్టి మనకి ఎప్పుడు డబుల్ లైనింగ్ తీసుకోవాలి ఫ్రంట్స్ కప్ వాడేటప్పుడు. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనకి లైనింగ్కి మిడిల్లో కప్ వస్తుంది, లైనింగ్కి మిడిల్లో కప్ వస్తుంది అనమాట. 32 సైజ్ కప్ తీసుకున్నాం దీనికి. స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఒకళ్ళు 10 ఇయర్స్ బేబీ మెజర్మెంట్స్ అడిగారు, 14 to 15 ఇయర్స్ బేబీస్కి అడిగారు, 1 to 10 ఇయర్స్ బేబీస్కి కూడా మెజర్మెంట్స్ ఎలా ఏంటనేది అడిగారు. అవన్నీ కూడా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో చూడండి ఇది. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి మొన్న ఎవరో ఫ్రాక్ స్టిచ్ చేసాము, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసాము అని చెప్పి పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో నేను మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు, నాకు ప్రాపర్గా వాయిస్ ఇవ్వడం అది కుదరట్లేదు అనమాట. సో ఇప్పుడు మనకు లైనింగ్ అంతా కట్ చేసేసుకున్నాం కాబట్టి మనం ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. నీ 100 11 10 10 ఇంచు కూడా పెట్టలేదు అది. అంటే కొట్టగా ఎంత కష్టపడ్డా చేసాలంగా, మరి పొడిగి ఎక్కువ ఉంది కదా బాగాను, దానివల్ల చిన్నది ఒకటి పోసి ఇంచుతాను. రేపు తీసుకురాను నేను అది ఉక్సి సాయంత్రం ఇచ్చేస్తాను నేను ఆవిడకి. ఇప్పుడు అయిపోతుంది కాసేపట్లో. అయ్యో పోసు కుప్పలు అక్కడ కాకాయ 4 పోసులు నీ రాజు ఉంటాయి. అయ్యా పొడుగు ఊడిపోయి కదా అక్కడ పైన సైడు. ఇదిగో అదే అంటున్నాను, అమ్మాయికి తీసేది 4 పోసులు ఇచ్చేది. ఎత్తదా చిన్న సూదెట్టి సన్న సూదెట్టి వేసేయచ్చు. 4 పోసేకి చాలా కూర్చోనే కదా అది, నేను చెప్తాను. అలా కుట్టేపు ఊడిపోతుంది అది నాకు.